కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పట్ల వహిస్తున్న వైఖరిపై డిసిసి వైస్ ప్రెసిడెంట్ వెంకటనాగిరెడ్డి గారు ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే అండి. సార్ ఈ సెంట్రల్ మన బీజేపీ ప్రభుత్వం అనేది సామాన్యుల పట్ల మొన్న పెట్రోల్ డీజిల్కి 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించింది కదా, దీని పట్ల మీ వివరణ ఏమిస్తారు? ఇది సుంకం తగ్గియడం అనేది పెట్రోల్ బంకులకు ఆదాయం చేకూర్చడానికే కానీ మొదటి నుంచి కూడా పెట్రోల్ బంకు లీటర్కు 5 నుంచి 10 మధ్యలో ఎక్కువ హెచ్చుతచ్చులు తగ్గుతూ పెరుగుతూ వాళ్ళకు ఉండే లాభాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సుంకం తగ్గించి 10 రూపాయలు లీటర్కు 10 రూపాయలు తగ్గించిందంటే అది బంకులోళ్ళకే సేఫ్ అవుతుంది, బంకులోలే బాగుపడతారు. సామాన్య ప్రజలు ఎవరు కూడా దీనికి వినియోగించుకున్న వాళ్ళకు రూపాయి లాభం లేదు. బీజేపీ చెప్పే విధానం ఎట్లుందంటే చేసేది ఒకటి దూరేది దొంబర గుడిసెలు అనే ఒక విధంగా ప్రవర్తన ఉంది. మేము పేదలు ఆదుకుంటాం, పేదలని సహకరిస్తాం అనేది చెప్పడం వరకే కానీ చేసేది ధనిక వర్గానికి ఉన్నోనికే దోచిపెట్టడం, ఉన్నోన్నే డెవలప్ చేయటం కానీ పేదోన్ని ఆదుకోవటం అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఈ డీజిల్ పెట్రోల్ బంకు కనీసం సుంకం 10 రూపాయలు తగ్గించే బదులు వాడకం వాడే వినియోగదారులకు, పేద రైతులకు 1 లీటర్కు 10 రూపాయలు తగ్గిస్తే ఎంత సంతోషపడతారంటే వాళ్ళు జీవితంలో మర్చిపోలేనంత సంతోషపడతారు. ఇది పేపర్లో వాట్సాప్లో 10 రూపాయలు సుంకం తగ్గించింది బీజేపీ అనేది విని రైతులు సంతోషపడ్డరు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అది ఎవరికి లబ్ధి పొందిందంటే బంకు వాళ్ళకే లబ్ధి పొందుతుంది, పేదలకు కావట్లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సార్ ఈ మధ్యలో అదేవిధంగా గ్యాస్ రేట్లు కింద అత్యధికంగా పెంచిర్రు. అది పెంచకపోగా మళ్ళీ గ్యాస్ వినియోగం కింద చాలా వరకు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ దొరకక. దీని పట్ల మీరేమంటారు? గ్యాస్ దొరకపోవడం అనేది కారణం ఏంటని అంటే చాలా వరకు ఏం చెప్తున్నారంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాల వల్ల గ్యాస్ రావట్లేదు, గ్యాస్ సప్లై కావట్లేదు, గ్యాస్ షార్టేజ్ ఉంది అని చెప్పి గ్యాసు బయట ధర ఒకటైతే జీరోలో ఇంకా చాలా ఎక్కువ రేట్లు ఎవరికి అందుబాటులో ఉన్న రేట్లలో వాళ్ళు అమ్ముకుంటున్నారు. అసలు మా సామాన్య రైతులు గ్యాస్ కొనాలంటే భయపడి లాస్ట్కు మళ్ళీ ఎప్పుడో తాతల నాడు పోయిన పొయ్యి కట్టెలు ఇవి దోలాడుకొని పొయ్యి ముట్టించే స్థాయికి వచ్చింది. అలా కాకుండా పేద ప్రజలకు వినియోగపడేటట్టుగా ఈ ఎట్లా ఉండాలంటే కనీసం గ్యాస్ ఇంత ఇస్తున్నాం, నెలకు 2 నెలలకు ఇంత గ్యాస్ ఇస్తాం, లేదు ఇట్లా ఉండేటట్టుగా అందుబాటులో గ్యాస్ సప్లై చేసే విధంగా ఉండాలి. కానీ ఈ గ్యాస్ ఏమైనా హోటల్ వాళ్ళకు, పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళకు ఇస్తూ అసలైన పేద రైతులకు గ్యాస్ అనేది సప్లై లేకుండా ఉంది. అలా కాకుండా గ్యాస్ ఏ విధంగానైనా దిగుమతి చేసుకొని సామాన్య రైతులకు అందుబాటులో గ్యాస్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేస్తలేదని చెప్పి చాలా అనేక రకాల ఆరోపణలు చేస్తుంది కదా, ఆరోపణ మీరు ఎలాంటి వివరణిస్తారు? ఇది ఎలా ఉందంటే స్పందంగా ఉంది. ఈ కేటీఆర్, హరీష్ రావు విమర్శించే ఏ విధంగా మేము ఉన్నాము, మేము ఇంకా ఎక్కడ పోలేదు, మళ్ళీ అవకాశం ఇస్తే దోసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విధంగా మేము ఉన్నామని ప్రజలకు తెలియపరచుంటే తప్ప ఇది ప్రజాపాలన, ప్రజలు కోరుకుంటే వచ్చిన పాలన. కనీసం వాళ్ళు ఇంత ఇంగిత జ్ఞానంతో ఆలోచించిన ఇవాళ జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, బై ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్లకు పోయినా విపరీతమైన మెజార్టీతోటి, విపరీతమైన సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ముందంజలో పరుగులు తీస్తుంటే మేము ఇంకా అది ఉన్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేసిపోయినాం అని చెప్పుకోవడానికైనా కొంత విజ్ఞత ఉండాలి. వాళ్ళు దోసుకున్నది చాలక ఇంకా మేము దోసుకోవాలనే తాపెత్తరతోటి మేము ఉన్నామనే గుర్తింపు కోసం వాళ్ళు పాకులాడుతున్నారే తప్ప ఈ ప్రజాపాలన చేసిన కాంగ్రెస్ గవర్నమెంటు కనీసం మహిళలకు బస్సు ఉచితము, పేదలకు కనీసం రుణమాఫీ, సన్న ఓట్లకు కనీసం 500 బోనసు, ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అర్ధగంట చెప్పినా ఓదలని పథకాలతోటి కాంగ్రెస్ ముందంజు పరుగులు పెడుతుంటే వీళ్ళు చూస్తూ ఓరవలేక ఇంకా ఏం చేస్తుంది, ఇక ఈ ప్రభుత్వం విఫలమైంది, అదైంది, ఇదైంది అని ఇక వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకు గుర్తుకొచ్చి, సరే అది కూడా వాస్తవం అనుకోండి, వాళ్ళన్నీ తప్పుదారులు చేశారు కాబట్టి వాళ్ళ మైండ్లో అయ్యే ఫీడ్ అయినాయి కాబట్టి అదే అంటారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. దాన్ని ఏం డెవలప్ అయింది అనేది జనం దానికి స్పందించి జనం ఇచ్చే తీర్పుని మేము శిరసా వహిస్తూ ఇలానే ముందుకు పరుగులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీసారి కూడా కాంగ్రెస్ ఫామ్లో రావడానికి 100% ముందుగా ఉందని నా ఉద్దేశం.